ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. కాగా వీరి ఇరువురి భేటీపై కాసేపట్లో స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటని అందరిలో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్ర మంత్రి జయశంకర్ తో భేటీ కానున్నారు. అయితే సమావేశంలో భాగంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రికి వివరించనున్నారు. కాగా వీరి ఇరువురి భేటీపై కాసేపట్లో స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటని అందరిలో ఆసక్తి నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనుండగా 19న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 14న హోళీ, 16న ఆదివారం అసెంబ్లీకి సెలవుగా దినంగా ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనుండగా 19న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అయితే 14న హోళీ, 16న ఆదివారం అసెంబ్లీకి సెలవు దినంగా ప్రకటించారు. ఆయన బాధ్యత కలిగిన సీఎం, రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, సంయమనం పాటించాలి. కానీ ఆయన మాటలు బుమారంగా అవుతున్నాయి. అయితే సొంత పార్టీ నేతల్లోనే విసుగు పుట్టిస్తున్నాయి. రాజకీయంగా ఎనుమల మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వివాదాస్పద కామెంట్లు పొలిటికల్ గా సునామీ సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ పై పరోక్షంగా నోరు పారేసుకున్నారు రేవంత్. స్ట్రెచ్చర్ ఉందని విర్రవీగిన వాళ్లు స్ట్రెచ్చర్ మీదకు వెళ్లారని, ఇలాగే వ్యవహరిస్తే మార్చురికి వెళ్తారన్నారు సీఎం. స్ట్రెచ్చర్ ఉందని చెప్పుకోవడం గొప్ప కాదంటూ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. నాకేదో పెద్ద స్ట్రెచర్ ఉందని కొంతమంది మా స్ట్రెచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రెచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రెచర్ అనేది పొజిషన్కు ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రెచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రెచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రెచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రెచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రెచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రెచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రెచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రెచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి. నాకేదో పెద్ద స్ట్రెచర్ ఉందని కొంతమంది మా స్ట్రెచర్ పెద్దదని ఇంతమంది మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రెచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై గులాబీ లీడర్లు భగ్గుమంటున్నారు. రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపక్షాల మరణం కోరుకోవడం నీచబుద్దన్నారు. రేవంత్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. అయితే తన చేతకానితనాన్ని ప్రజలకు ఆపాదిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి రాజకీయ పరిపక్వత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అందుకే నిజాన్ని కాకుండా నిందలను నమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం చిల్లర వేషాలు మానుకోవాలని సూచించారు హరీష్.
ఇక సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను త్వరగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రేవంత్ కుటుంబ సభ్యులకు సూచించారు. రేవంత్ వైఖరి వల్ల చుట్టుపక్కల వాళ్లకి ప్రమాదం అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ల అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. అబద్దాల ప్రాతిపదికన తాను రాష్ట్రాన్ని నడపనున్నారని, వాస్తవాలు పంచుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అయితే తెలంగాణలో భావితరాల భవిష్యత్ నిర్మాణానికి మీ సహకారం అవసరమన్న సీఎం, ఎంతసేపు సీఎం కుర్చీని లాక్కుంటామంటే ఎలా, తనను పనిచేయనివ్వాలని కదా అంటూ మండిపడ్డారు. జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు నన్ను అడగరు. ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇవన్నీ నేను చెప్తా. రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు. ఉప్పర్ శర్వాని అందరు పరిశాని. ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి? క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా, కండలు తిరిగినాయి, నాకు 6 ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను? మీరు చెప్పండి. ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు. ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. మీరు అందరు 5 ఏళ్ల కోసం కదా ఎక్కించింది. నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు అరే గీననే మా ఓడి నన్ను చూసి ఓటేరి, నన్ను కూడా చూసి ఓటేరు అని 10 నెలలకే దిగిపో అంటాడేంది? 10 ఏళ్ళు కుర్చీలో కూర్చున్నాయన అంటే వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది? ఎప్పుడైనా చూసిర్రా వాళ్ళ అసహనం, వాళ్ళ కోపం? ఏం గుంజుకున్నా వాళ్ళది? నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా? ఈ కుర్చీ కూడా మీరు గుంజుకొని నాకు ఇచ్చారు, నేనేం గుంజుకోలేదే. మీరు అందరు కలిసి ఇక లాభం లేదా, నువ్వు దిగు, ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పోతేంత ఉంతేంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తారు. నేను పని చేయనియాలి కదా నన్ను. ఇప్పుడు నన్ను పని చేయనిస్తేనే కదా ఇవాళ వీడికి వచ్చి మీ ముందు నిలబడి మీ నియామక పత్రాలు ఇవ్వగలిగిన కదా. ఆయన 12 ఏళ్లలో చేసినట్టే నేనెందుకు చేయడానికి అవకాశం వస్తుండే? ఆయన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసి ఇవాళ నేను కొట్లాడాల్సిన అవసరం ఎందుకుంది? ఎస్ఎల్బిసి 2005-6లో మొదలుపెట్టింది, 2026 వచ్చిన పూర్తి చేయనందుకే కదా మనం మొదలు పెడితే ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయినరు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ఏదైనా ఆనాడు మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి 60 ఏళ్ళు 70 ఏళ్ల నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు 2 అయిపోయినాయి. పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో తలిగి కూలిపోయిందంట. దానికి మేము కాళేశ్వరం కట్టినాం, అది కాళేశ్వరం కాదురా ఆయన కూలేశ్వరం ఎప్పుడో కూలిపోయింది. ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లో అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కడనే ఏమన్నా చక్కగా మాట్లాడతాడు అంటే మీరు చూడు, ఒక్క రూపాయి కూడా దాచిపెట్టను, ఒక్క రూపాయి కూడా నేను అబద్ధం చెప్పను. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా, ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చినా. ఈ రోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము, నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి, మీకు వివరించి, మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళని నేను చెప్తున్నా. ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు ఈ తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా. మీరు అందగా నిలబడుండ్రి. వచ్చినోళ్లే కాదు ఉన్నోళ్ళకు కూడా చెప్పుండ్రి. ఇది మన ప్రభుత్వం, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
ఇక వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళికి మరో భారీ షాక్ తగిలింది. బుధవారం సిఐడి అధికారులు పోసానిని జడ్జి ముందు హాజరుపరిచారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్లో ఉండనున్నారు. అయితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అంతకుముందు జడ్జి ఎదుట పోసాని బోరున విలిపించారు. తన ఆరోగ్యం బాగలేదని 2 సార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు. బెయిల్ రాకుంటే ఆత్మహత్య శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. బెయిల్ వస్తుంది. ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తున్నా అంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద 111 తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ 7 years అండ్ బిలో 7 years. కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జి గురించి మాకు వర్తిస్తుంది. ముఖ్యంగా మా పోరాటం 111 సెక్షన్ అబ్యూస్ మీద జరుగుతుంది. మేము ఖచ్చితంగా విజయం సాధించాం. ఈ ఒక్క కేసే కాదు, చాలా కేసులు కూడా 111 దుర్మార్గంగా పెట్టినటువంటి పరిస్థితిలో ఒక్కటి మటుకు మరలా చెప్తున్నా 111 అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చట్ట ప్రకారం 111 పెట్టడానికి లేదని కోర్టు దగ్గర తీసుకుపోయి వారి మీద కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టులో కూడా మేము ఎన్ని కోర్టు వారి దృష్టి తీసుకోవచ్చు. మేము ప్రతి దగ్గర కూడా 111 అప్లై కాదనే మా యొక్క పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఈరోజు కూడా చాలా సగర్వంగా చెప్తున్నాం. 111 మేము చెప్పిన వాదనలో ఈ పోసాని కృష్ణమురళి మీద ఈ ఫ్యాక్ట్స్ 111 పనికిరాదు, పెట్టడానికి లేదని మేము వాదన తీసుకున్నాం. గౌరవ కోర్టు వారు మా వాదనతో ఏకీభవించి 111 తీసేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 16 కేసులు రిజిస్టర్ చేయించి ఇంకా 10-15 కేసులు పార్టీ ఇవ్వమని కూడా ఆర్డర్ చేశారు. వారి యొక్క దురుద్దేశాన్ని మేము ఖచ్చితంగా పోరాడి ఖచ్చితంగా విజయం చేయాలి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జగన్ కు మధ్య కొందరు విభేదాలు సృష్టించారన్నారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగాలన్నారు. కూటమి నుంచి బయటపడితేనే జగన్ కు భవిష్యత్తు ఉంటుందన్నారు విజయసాయి. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీకి నష్టమన్నారు. మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్తు అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా ఫోన్లో మాట్లాడిన పండనికి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట చేశాను. జగన్ గారే ఉండమని చెప్పి విరిగిన మనసు అతకదు కాబట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయాను. తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. నాకు సంబంధించినంత వరకు ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ విషయంలో కేవీ రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు దురుద్దేశపూర్వకంతో కూడుకున్నటువంటిది. దానిలో రాజకీయ కుట్ర ఉంది అన్నటువంటి విషయాన్ని అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా చెప్తాను.
ఈ కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి నాకు ఎటువంటి విషయాలు తెలియదు. నేను ఆది నుంచి అంతం వరకు నేను ఎక్కడా కూడా నా యొక్క ప్రమేయం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మీద చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలని కేవీ రావు మీకు తెలుసా అన్నటువంటిది ముఖ పరిచయమే కానీ ఏదైనా సోషల్ ఫంక్షన్స్లో నమస్కారం అంటే నమస్కారం అని చెప్పడమే కానీ ఆయనకు నాకు సామాజికమైనటువంటి ఆర్థికమైనటువంటి రాజకీయమైనటువంటి ఎటువంటి సంబంధాలు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది, కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది. ఎందుకనంటే మనసు విరిగి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ ఓ పాము లాంటోడని విమర్శించారు. చంద్రబాబు పాము లాంటి పవన్ కు పాలు పోసి ఎందుకు పోషిస్తున్నారని మండిపడ్డారు. పవన్ 9 నెలల్లో టీడీపీని మింగేసేలా మారడాని అన్నారు. టీడీపీ జనసేనపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. అయితే పిఠాపురంలో వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు, నిధులు తేనివ్వలేదు, అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, మీరు ఎంతకాలం పావును పోషిస్తారు? పాలేసి డబ్బులు ఇచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కోండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. నేను చంద్రబాబే నన్ను